హాయ్ హలో వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్. ఈరోజు టీజీ పాలసీ 2025 ప్రిపరేషన్లో భాగంగా ట్రిగనోమెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ అయితే నేర్చుకుందాం. ట్రిగనోమెట్రీలో ఈ మూడు రకాల ఫార్ములాస్ నేర్చుకుంటే మీరు ట్రిగనోమెట్రీలో ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఫస్ట్ వన్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ టీటా యాంగిల్ తీసుకున్నట్లయితే ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ తెలుగులో దీన్ని ఎదుటి భుజం, అడ్జసెంట్ సైడ్ ఆసన్న భుజం, హైపోటెన్యూస్ కర్ణం. ఆపోజిట్ సైడ్ ఎదుటి భుజం, అడ్జసెంట్ సైడ్ ఆసన్న భుజం, హైపోటెన్యూస్ కర్ణం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, BC by AC. నెక్స్ట్ కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే AB by AC. ఇట్లా కాస్ థీటా సైన్. నెక్స్ట్ tan థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, BC by AB. ఇది tan థీటా. నెక్స్ట్ కాట్ థీటా. tan థీటాకు రెసిప్రోకల్ కాట్ థీటా అంటే ఏంటిది? మళ్ళీ దీనికి రెసిప్రోకల్ చూడండి, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే AB by BC. నెక్స్ట్ కోసెక్ సైన్ థీటాకు రెసిప్రోకల్ ఏంటిది? కోసెక్ థీటా అంటే ఏంటిది? హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, AC by BC. నెక్స్ట్ సెక్ కాస్కు ఆపోజిట్ సెక్, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, AC by AB. ఇవి ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ట్రిగనోమెట్రీలో రేషియోస్, ట్రిగనోమెట్రీ కాంప్లిమెంటరీ రేషియోస్లో కాస్ 90 మైనస్ థీటా తీసుకుంటే సైన్ థీటా రాయాలి, కాట్ 90 మైనస్ థీటా తీసుకుంటే tan థీటా రాయాలి, సెక్ 90 మైనస్ థీటా అయితే కొసెక్ థీటా రాయాలి. నెక్స్ట్ సైన్ 90 మైనస్ థీటా ఇస్తే కాస్ థీటా రాయాలి, tan 90 మైనస్ థీటా అయితే కాట్ థీటా రాయాలి, కొసెక్ 90 మైనస్ థీటా అయితే సెక్ థీటా రాయాలి. ఇక్కడ చూడండి, సైన్ ఉంటే కాస్ రాయాలి, కాస్ ఉంటే సైన్ రాయాలి, కాట్ ఉంటే tan రాయాలి, tan ఉంటే కాట్ రాయాలి, సెక్ ఉంటే కొసెక్ రాయాలి, కొసెక్ ఉంటే సెక్ రాయాలి. ఇవి చాలా ఇంపార్టెంట్, కాంప్లిమెంటరీ రేషియో నేర్చుకోవాలి. ఇక్కడ ఈ సైన్ థీటా వీటి వాల్యూస్ ఇవి మరియు ఐడెంటిటీస్, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవడం ద్వారా మీకు ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకున్న తక్కువ సమయంలో వీటిని డెరైవ్ చేయలేక డైరెక్ట్ చెప్పడం జరిగింది. వీటిని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, వీటిని నేర్చుకోండి. ఇవి నేర్చుకోవడం ద్వారా మనం ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయవచ్చు.